డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేస్తాము. రాబోయే కాలంలో జరుగుతున్న ప్రమాదాలు హైవేల మీద ఆ గోల్డెన్ అవర్లో ప్రమాదానికి గురైన వ్యక్తులను కాపాడుకోవాలి, ప్రాణాలు కాపాడాలి అనే సదుద్దేశంతో ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రతి 35 ఆ బ్లాక్ స్పాట్లను ఐడెంటిఫై చేసి అక్కడ తరచుగా యాక్సిడెంట్ జరుగుతుంది, అక్కడ అంబులెన్స్ ఏర్పాటు అనే 2 పాలసీ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో తూప్రాన్ కూడా ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు సార్? 75 సార్. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, తూప్రాన్లో డెలివరీలు 24 గంటలు అవ్వట్లేదు సార్. డాక్టర్లు కొరత వల్ల డెలివరీలు కావట్లేదు అని చెప్తున్నారు. ఇంత పెద్ద హాస్పిటల్లో 3 రోజులు మాత్రం మధ్యాహ్నం మధ్యకే సేవలు అందిస్తున్నారు సార్. దీనిపైన వైద్యుల పరిస్థితి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. క్వాలిటీ ఉండాలి, డాక్టర్స్ ఉండాలి, అన్ని సౌకర్యాలు పేషెంట్ కల్పించాలి. డాక్టర్లు అడిగితే ఏమంటారు అంటే, ఉన్నతాధికారులు ఏమంటారు అంటే, 3 డాక్టర్లు ఉండడం వల్ల 3 రోజులు 12 గంటల వరకే ఉంటారు సార్. 24 గంటల పాటు సేవలు అందట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్ లాంటి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి సార్. ఈ కంప్లైంట్స్ రాకుండా భవిష్యత్తులో పర్టికులర్ సీసీటీవీలే కానీ, హెబాస్ అటెండెన్స్ కానీ ప్రతి ఒక్కటి మానిటర్ చేయాలని చెప్పి 2 జిల్లాలో ఒక ఏమంటారు దాని 1 month 2 months. ఇప్పుడు డాక్టర్ల భర్తీకి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు సార్? కాంట్రాక్ట్ పద్ధతిని కాంట్రాక్ట్ పద్ధతి ఆల్రెడీ ఉన్నది, కలెక్టర్ గా పవర్స్ ఉన్నాయి సార్. ప్లస్ ఇప్పుడు రాబోయే కాలం నోటిఫికేషన్ జారీ చేస్తున్నాం. మళ్ళీ రిక్రూట్మెంట్, పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సార్.